ఓం జ్ఞానానందమేందేవం నిర్మలస్ఫుటికాకృతిం ఆదారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీవల్లభారంభాం గణోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం రామాయాణం రుద్రాయాణం చిందాయ వేస్తే రఘునాథాయ నాథాయ సీతాయాప్తే నమో నమః. శ్రీ దశావతార పట్టాభి సీతారామచంద్ర స్వామి మరియు మెట్టురామ దేవస్థానము మడికొండ మెట్టుగుట్ట హైదరాబాద్ హైవేకి ఆనుకొని కాజిపేటకు 2 కిలోమీటర్ల దేవస్థానము మన మెట్టుగుట్ట దేవస్థానం. ఈ దేవస్థానంలో మనం రేపు పరాభావ సంస్థ పంచాంగ జరుపుకున్నాము. రేపు 27వ తారీఖు స్వామివారి యొక్క శ్రీరాముని కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. అలాగే మన ఈ శ్రీరామునికి సంబంధించిన కార్యక్రమాలు 23 నుంచి మొదలుకొని 31 వరకు నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. 23 రోజున విశ్వక్సేన పుణ్యాహ పూజ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం గురు పూజ ఉంటుంది. 24వ తారీఖు స్వామివారి యొక్క ఆది సేవలు మరియు స్వామివారి యొక్క చిందనోత్సవం, ఆ పూజ, సహస్రనామార్చన. అలాగే 25వ తారీఖు పసుపు కొట్టుట అనే కార్యక్రమం. 26వ తారీఖు ఆ పసుపుతో స్వామివారికి నిలబెట్టి స్వామివారికి పంచామృత అభిషేకము మరియు సాయంకాలం వేళ అగ్ని ప్రతిష్టాపన, అంకురార్పణ అనే కార్యక్రమం మరియు 26 ఉదయం ధ్వజారోహణము అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే 27 ఉదయం ప్రాతకాల సుప్రభాతము, తదనంతరము హోమం బలిహరణము, తర్వాత 10:30 అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం మన మెట్టుగుట్ట ప్రారంభమవుతుంది. మరియు దాని తదనంతరం కళ్యాణం అయిపోగానే స్వామి వారి యొక్క అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం హోమం బలిహరణం ఉంటుంది. ఈ విధంగా 31 వరకు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మరియు 31 తారీఖు నాడు చక్రస్థానము మరియు పూర్ణావతి కార్యక్రమం మరియు సాయంకాలం వేళ రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. కావున భక్తులందరూ తమ ఇండ్ల నుంచి స్వామివారి యొక్క తలంబ్రాల బియ్యం తీసుకొచ్చి ఈ మెట్టుగుట్ట పైన 23 నుంచి 26 వరకు లేదా 27 ఉదయం తెచ్చిచ్చినా కూడా స్వామివారికి మీరు తెచ్చిన తలంబ్రాల బియ్యం స్వామివారికి చెప్తాం. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ పిరికిడి చొప్పున బియ్యం పోసుకొని మీ ఇంట్లో పసుపు కలుపుకొని ఆ పసుపు బియ్యము, ఒక ఎండు కుడక, ఒక ఒక్క, ఒక ఖర్జూర, మీకు తోచినంత వస్త్రాలు, జాకెట్ ముక్కలు, టవల్స్ ఏమైనా తీసుకొచ్చి స్వామివారి దేవాలయంలో మీరు ఇవ్వచ్చు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.